రోజు రోజుకు వాహనాలు ఎక్కువవుతున్నాయి. దీంతో కాలుష్యం పెరిగిపోతుందని చెప్పాలి. కొందరు నిబంధనలు పాటించకుండా సర్వీస్ అయిపోయిన వాహనాలను పొగ వస్తున్నా నడుపుతున్నారు. ఇంకొందరు సౌండ్స్ వచ్చేలా సైలెన్సర్లను మారుస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. చలాన్లు విధిస్తూ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు వాహనాలను సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా బుల్లెట్ బైక్లకు సైలెన్సర్లను మార్చి ఇరిటేషన్ వచ్చేలా పెద్ద సౌండ్స్తో నడుపుతుంటారు కొందరు వ్యక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. సైలెన్సర్లను తొలగించి వినూత్నంగా వాటిని రోడ్ రోలర్తో తొక్కించారు. కొత్తగూడెంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా ఉన్న 25 బుల్లెట్ బండ్ల సైలెన్సర్లను తీసివేసి రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. బుల్లెట్ బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేయడంతో ఈ దృశ్యాలను స్థానికులు పెద్ద ఎత్తున విచిత్రంగా వీక్షించారు. ఆ తర్వాత డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సౌండ్ పొల్యూషన్ చేస్తూ బుల్లెట్ బైక్లను నడిపి పర్యావరణానికి హాని చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. దాంతో తాము తప్పు చేశామని, ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తించబోము అంటూ వాహనదారులు పేర్కొన్నారు. బుల్లెట్ బైక్లు నడిపేవారు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని చెప్పారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పెద్ద సౌండ్స్ కోసం అది భయంకరమైన సౌండ్స్తో వేరే రకాల సైలెన్స్ ఫిట్ చేసి రోడ్ల మీద పెద్ద కాలుష్యం తయారు చేస్తారు. అలాంటి వెహికల్స్ వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ భాగంగా ఈరోజు 17 వెహికల్స్ పట్టుకున్నాం, 25 వెహికల్స్ పట్టుకున్నాం. ఆ 25 వెహికల్స్ యొక్క బుల్లెట్ వెహికల్స్ సైలెన్స్ తీసేసి వాళ్ళ మీద పెనాల్టీ వేసి ఆ సైలెన్స్ ఫిట్ చేయకుండా ఎట్టి పద్ధతిలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ రోజు పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడం గురించి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ మరియు బజార్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా 25 వెహికల్స్ని బుల్లెట్ వెహికల్స్ని తీసేయడం జరిగింది. దీంట్లో 25 వెహికల్స్ సైలెన్స్ తీసేసి వాటిని సైలెన్స్ మొత్తం డిస్కటల్ చేసి డ్యామేజ్ చేసేసి వాళ్ళకి ఏదైతే బుల్లెట్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ ఓనర్స్ అందరికీ కూడా చట్ట ప్రకారం మీ సేవలో ఫైన్ కట్టుకున్న వెహికల్